ఇక ఈరోజు నాగర్ కర్నూలు జిల్లా ప్రధాన వార్తలు చూసినట్టయితే డ్రగ్స్‌కు విద్యార్థులు బానిసలైతే తమ బంగారు భవిష్యత్తంతా కూడా ఆగమ్య గోచరంగా తయారవుతుందని చెప్పేసి, డ్రగ్స్‌ను ఎవరు ప్రోత్సహించినా వారిపైన కఠిన చర్యలుంటాయని చెప్పేసి కూడా వెల్దండ సీఐ విష్ణువర్ధన్ రెడ్డి హెచ్చరించినటువంటి పరిస్థితి కనిపించింది. నాగర్ కర్నూలు జిల్లా వెల్దండ మండల కేంద్రంలోని మోడల్ కాలేజీలో ఈరోజు విద్యార్థులకు డ్రగ్స్ నిర్మూలనపై చైతన్య అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ అవగాహన సదస్సుకు ముఖ్య అతిథిగా సీఐ విష్ణువర్ధన్ రెడ్డితో పాటు ఎస్ఐ కురుమూర్తి హాజరై విద్యార్థులకు డ్రగ్స్ నిర్మూలనపై అవగాహన కల్పించినటువంటి పరిస్థితి కనిపించింది. ఎవరు కూడా డ్రగ్స్ ను ప్రోత్సహించొద్దని చెప్పేసి, డ్రగ్స్ ను సేవిస్తే జీవితాలంతా కూడా చాలా దయనీయంగా తయారవుతాయని చెప్పేసి, మీ కుటుంబాలు మీ ఆరోగ్యాలు సక్రమంగా ఉండాలంటే డ్రగ్స్ కు చాలా దూరంగా ఉండాలని చెప్పేసి, డ్రగ్స్ రహిత సమాజాన్ని నిర్మించేందుకు ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాలని చెప్పేసి కూడా సిఐ విష్ణువర్ధన్ రెడ్డి పిలుపునిచ్చినటువంటి పరిస్థితి కనిపించింది. ఈ కార్యక్రమంలో మోడల్ కళాశాల ప్రిన్సిపాల్తో పాటు అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. మరొక వార్త చూసినట్టయితే నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని శ్రీ చైతన్య పాఠశాలకు సంబంధించినటువంటి పుస్తకాలు, నోట్బుక్లు వేరొక ఇంట్లో గోప్యంగా ఉంచి రహస్యంగా అధిక ధరలకు అమ్ముతున్నారని చెప్పేసి తెలుసుకున్నటువంటి టీజీవీపీ విద్యార్థులు అక్కడికి వెళ్లి సమాచారాన్ని ఎంఈఓకు అందించడంతో అది వాస్తవమే అని చెప్పేసి తేలడంతో అక్కడ ఎంఈఓ చేరుకొని విద్యార్థి సంఘాలతో కలిసి గోప్యంగా అధిక ధరలకు రహస్యంగా అమ్ముతున్నటువంటి ఏదైతే ఈ ఇంట్లో అమ్ముతున్నారో ఆ ఇంటిని సీజ్ చేయడం జరిగింది. ఈ విషయాన్ని కూడా నాగర్ కర్నూలు జిల్లా డిఈఓ రమేష్ కుమార్ కూడా తెలియజేసినటువంటి పరిస్థితి కనిపించింది. ఈ సందర్భంగా డిఈఓ రమేష్ మాట్లాడుతూ, ఎట్టి పరిస్థితుల్లో కూడా పుస్తకాలు అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు ఉంటాయని చెప్పేసి, కల్వకుర్తిలో కూడా శ్రీ చైతన్య స్కూల్కి సంబంధించినటువంటి బుక్ స్టోర్ను రహస్యంగా అధిక ధరలకు విక్రయిస్తుంటే మున్సిపల్ అధికారులతో కలిసి సీజ్ చేయడం జరిగిందని చెప్పేసి, ఇక్కడ కూడా అదే జరిగిందని చెప్పేసి, ఎవరు అధిక ధరలకు విక్రయించినా ఇలాంటి చర్యలకు పాల్పడినా చర్యలు తప్పవని చెప్పేసి కూడా డిఈఓ రమేష్ హెచ్చరించినటువంటి పరిస్థితి కనిపించింది. మరొక వార్త చూసినట్టయితే వనపర్తి జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గంలోని పాన్గల్ మండల కేంద్రంలో రైతు భరోసా డబ్బులు పడలేదంటూ రైతు వేదిక వద్ద కొంతమంది రైతు మహిళలు కూడా ఆందోళనకు దిగినటువంటి పరిస్థితి కనిపించింది. అక్కడ ఉన్నటువంటి వ్యవసాయ అధికారులతో వాగ్వివాదానికి దిగినటువంటి పరిస్థితి కనిపించింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా మాకు రైతు భరోసా డబ్బులు పడట్లేదని చెప్పేసి, కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడే రైతు బంధు డబ్బులు సకాలంలో పడేవని చెప్పేసి, ఇప్పుడు రైతు బంధు, రైతు భరోసా డబ్బులు ఏవి కూడా పడకపోవడంతో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెప్పేసి కూడా వాళ్ళు ఆందోళన దిగినటువంటి పరిస్థితి కనిపించింది. వారికి అందరికీ కూడా సిపిఎం నాయకులు కూడా మద్దతు పలికినటువంటి పరిస్థితి కనిపించింది. ఇప్పటికైనా రైతు బంధు, రైతు భరోసా డబ్బులు పేద రైతులకు పడకపోతే రైతుల పక్షాన సిపిఎం పోరాటం చేస్తుందని చెప్పేసి కూడా వాళ్ళు ప్రభుత్వాన్ని హెచ్చరించినటువంటి పరిస్థితి కనిపించింది. మరొక వార్త చూసినట్టయితే నాగర్ కర్నూలు జిల్లా వంగూరు మండలంలోని పలు తండాల్లో ఈరోజు ఎక్సైజ్ అధికారులు, ఎన్ఫోర్స్మెంట్ అధికారులు సంయుక్తంగా దాడి చేశారు. కల్వకుర్తి ఎక్సైజ్ సర్కిల్ పరిధిలోని ఎక్సైజ్ సిఐ వెంకటరెడ్డి ఆధ్వర్యంలో ఒంగూరు మండలంలో ఉన్నటువంటి పలు తండాలలో 800 లీటర్ల బెల్లం పానకం ధ్వంసం చేసి 20 లీటర్ల సారాను కూడా స్వాధీనం చేసుకున్నట్లుగా ఈ సందర్భంగా ఎక్సైజ్ సిఐ వెంకటరెడ్డి మాట్లాడుతూ, నిషేధిత గుడంబాన్ని కానీ దానికి సంబంధించిన వేటిని తయారు చేసినా అమ్మినా కఠిన చర్యలు ఉంటాయని చెప్పేసి, చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా ఎక్సైజ్ సిఐ వెంకటరెడ్డి హెచ్చరించినటువంటి పరిస్థితి కనిపించింది.